पूरा लोकल। సమయం ఇచ్చింది 3 నెలలు సమయం ఇచ్చింది. అంతలోపే రిజర్వేషన్ మీద నేను అందే మళ్ళీ కేంద్రం చేతిలో ఉంది కాబట్టి వారు ఛేదించి ఆ క్యాప్ను తొలగిస్తే సంతోషం. తొలగించిన ఎడల ఇంకా లీగల్ ఆప్షన్స్ ఉన్నాయా చూస్తాము. మేమైతే కట్టుబడి ఉన్నాము. 40% రిజర్వేషన్ ఇవ్వాలనే దాని మీద కట్టుబడి ఉన్నాము. ఏ రకంగా ఇవ్వగలుగుతాం, ఎన్ని టెక్నికల్ ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ కూడా లోతుగా అధ్యయనం చేస్తాం, మాట్లాడతాం. ఇప్పుడు ఇవాళ కోర్టు జడ్జిమెంట్ ఇంకా పరిపూర్ణంగా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, ఆ జడ్జిమెంట్ చూసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారితో, మా ఇన్ఛార్జ్తో, క్యాబినెట్ మినిస్టర్లు అందరితో మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు మంత్రివర్గ కూర్పు అనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మేము చేసినంత సోషల్ జస్టిఫికేషన్ ఎవరు చేయలే, ఎవరు ఊహించలే కూడా. నలుగురిని ఎస్సీలని క్యాబినెట్లో తీసుకుంటామని, ఒక ఎస్సీని స్పీకర్ చేశాం, ఒక ఎస్సీ డిప్యూటీ స్పీకర్, ఇలా 3 బీసీలు మంత్రులుగా ఉన్నారు. ఇంకా అడుగుతూ ఉన్నాం. ఉన్న 3 సరదాలి, ఆ పిండిలోనే రొట్టెలు చేయాలి. చూద్దాం. पूरा लोकल।